brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना। మాగంటికి ఎందుకు ఇలా జరిగింది? ఆరోగ్యం క్షీణించడానికి అసలు కారణాలేంటి? ఆల్ ఆఫ్ సడన్ గా ఈ పరిస్థితి ఏంటి? రాజకీయ వివాదాలే కుంగతీసాయా? వ్యక్తిగతంగా ఏమైనా సమస్యలు ఉన్నాయా? కుటుంబ సభ్యులు ఏమంటున్నారు? అసలు గులాబీ పార్టీ నేతలు ఏం చెప్తున్నారు? బాబా ఫసియుద్దీన్ బోరబండ కాంగ్రెస్ కార్పొరేటర్, జీహెచ్ఎంసీ మాజీ డిప్యూటీ మేయర్. ఇప్పుడు ఈ పేరే తెలంగాణ రాజకీయాల్లో రచ్చలేపుతోంది. జూబ్లీ హిల్స్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆరోగ్యం క్షీణించడానికి ఫసియుద్దీనే కారణమన్న వాదనలు పొలిటికల్ సర్కిల్లో హాట్ గా వినిపిస్తున్నాయి. అసలు వీరిద్దరి మధ్య వివాదమేంటి? ఒకప్పుడు కారు పార్టీలో పనిచేసిన ఫసియుద్దీన్ కి మాగంటికి గొడవ ఎక్కడ మొదలైంది? ఆ గొడవలకి మాగంటి కుంగిపోవడమేంటి? ఇప్పుడు ఇవే అంశాలపై పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. మొన్నటికి మొన్న బోరబండలో ఓ దారుణం జరిగింది. బీఆర్ఎస్ కు చెందిన మైనారిటీ నేత సర్దార్ ఆత్మహత్య చేసుకున్నారు. కారణం బాబా ఫసియుద్దీనే అంటూ ఆరోపించారు కుటుంబ సభ్యులు. ఆయన వేధింపులు తట్టుకోలేకే అఘాయిత్యానికి పాల్పడ్డాడంటూ పోలీసులకు సైతం ఫిర్యాదు చేశారు. బీఆర్ఎస్ నేతలు కూడా ఇదే చెబుతూ వస్తున్నారు. సర్దార్ ఇంటిని కూల్చేందుకు ఫసియుద్దీన్ ప్రయత్నించాడని, అందుకే మనస్తాపానికి గురై సర్దార్ ఆత్మహత్య చేసుకున్నట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ సర్దార్ మరణానికి మాగంటి గోపీనాథ్ కి లింక్ ఏంటంటారా? ఎస్, సర్దార్ మాగంటి గోపీనాథ్ అనుచరుడు. నిత్యం ఆయన వెంటనే ఉండేవారు. మాగంటి కుటుంబంలో ఓ సభ్యుడైపోయారు. అలాంటి సర్దార్ మరణం మాగంటిని కుంగదీసిందని చెబుతున్నారు కారు పార్టీ నేతలు. సర్దార్ ను తలుచుకుంటూ కొన్ని రోజుల పాటు మాగంటి భోజనం చేయలేదంటున్నారు. అత్యంత సన్నిహితుడు, 24 గంటలు వెంబడి ఉండేటువంటి ఒక అత్యంత సన్నిహితుడైనటువంటి సర్దార్ ఆత్మహత్య చేసుకోవటము, అక్కడ బాబా ఫసియుద్దీన్ అనేటువంటి ఒక వ్యక్తి యొక్క ప్రేరణకు గురై, ఒత్తిడికి గురై, మానసిక ఒత్తిడికి గురై ఆత్మహత్య చేసుకున్నాడు అన్నటువంటి ఒక వార్త విన్నప్పటి నుండి ఈ ఇన్సిడెంట్ జరిగేంత వరకు కూడా అనేక రకాలైనటువంటి ఒక మానసిక ఒత్తిడికి వారు గురైనారని వారి కుటుంబ సభ్యులు చెప్తా ఉన్నారు. తినమంటే తినకుండా, నిద్రపోకుండా ఎప్పుడు సర్దార్నే తలుచుకుంటూ నా కుడి భుజం పోయింది అని చెప్పని బాధపడ్డాడు అని చెప్పని వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తా ఉన్నారు. అంతేకాదు, మాగంటికి ఫసియుద్దీన్ కి గతంలో ఉన్న వివాదాల కారణంగానే సర్దార్ ని ఫసియుద్దీన్ టార్గెట్ చేసినట్లు బీఆర్ఎస్ చెబుతోంది. మాగంటిని మానసికంగా దెబ్బతీసేందుకు ఫసియుద్దీన్ సర్దార్ ని వేధింపులకు గురి చేశాడంటున్నారు పలువురు నేతలు. ఫసియుద్దీన్ అరాచకాలు ప్రభుత్వానికి కనపడట్లేదా అని నిలదీస్తున్నారు. మొన్న సర్దార్ ఫ్యామిలీని పరామర్శించిన ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సైతం ఇదే ప్రశ్న లేవనెత్తారు. ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే ముందు నుంచి కూడా అదే ఆలోచనలో ఉన్నాడు. ఆ వ్యక్తి మీద ఈ రకంగా డబ్బులు వసూలు చేస్తుండని ఆ రోజు నుంచి అతను పక్క పెట్టడం జరిగింది. అక్కడున్నటువంటి స్థానిక జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే గారు మరి ఈ రకంగా దుర్మార్గంగా చేస్తున్నందుకు టీఆర్ఎస్ పార్టీ తరఫున నేను కానీ, మా ఎమ్మెల్యే కానీ, ఆ కేటీఆర్ వచ్చిన తర్వాత నేను పోలీస్ వాళ్ళకు కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మీరు 23 తారీఖు చనిపోతే ఇప్పటి వరకు యాక్షన్ తీసుకోలే. అతన్ని ఇంటికాడ పోలీసు వాళ్ళని పెట్టడం వల్ల మీరు అతన్నే రక్షించే ప్రయత్నం చేస్తారు తప్ప నిరుపేదకు జరిగినటువంటి అన్యాయం ఈ పోలీసు అధికారులు యాక్షన్ తీసుకుంటలేరు. ఇది మంచిది కాదు. మొత్తంగా ఫసియుద్దీనే అంతా చేశారంటోంది గులాబీ పార్టీ. పగా కుట్రలతో రగిలిపోతున్న వ్యక్తి వల్ల కారు పార్టీ నేతలు కుంగిపోతున్నారని ఆరోపిస్తోంది. ఇప్పుడు యాక్షన్ తీసుకోకపోతే తమ ప్రభుత్వం వచ్చాక రియాక్షన్ మరింత సాలిడ్ గా ఉంటుంది అంటూ హెచ్చరిస్తోంది.